Hello aspirants, welcome to Abhyas IAS Academy. Next today current affair lo UN Biodiversity Beyond National Jurisdiction Treaty. So it is the BBNJ treaty అంటాము. ఎందుకు ఈ ట్రీటీ ఇప్పుడు న్యూస్ లో వచ్చింది అని అంటే యాక్చువల్ గా ఏంటి అంటే ఇప్పుడు ఇది ఎన్ఫోర్స్ అయ్యింది. బీబీ ఒక ట్రీటీ ఎన్ఫోర్స్ అయ్యింది అంటే రీజన్ ఏంటంటే ఇక్కడ 60 కంట్రీస్ రాటిఫై చేసిన తర్వాత 120 days ఎప్పుడైతే అవుతుందో తర్వాత అది ఎన్ఫోర్స్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే 60 కంట్రీస్ రాటిఫికేషన్ ఎప్పుడైందంటే సెప్టెంబర్ 2025లో జరిగింది. మనకి 2 days బ్యాక్ ఏంటి అని అంటే 17th January రోజు ఇది ఎన్ఫోర్స్ అయింది, అంటే 120 days కంప్లీట్ అయ్యింది. సో అందుకు మనకు ఈ BBNJ ట్రీటీ గురించి న్యూస్ లో ఉంది. సో ఫస్ట్ ఇప్పుడు ఏంటి అంటే ఫస్ట్ వాట్ ఈస్ దిస్ ట్రీటీ? ఈ ట్రీటీని ఏమంటామంటే హై సీస్ ట్రీటీ అని అంటాము. ఈ ట్రీటీ ఏంటంటే ఇంప్లిమెంటెడ్ అండర్ ద UN క్లాస్, అంటే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ ద సీ. నెక్స్ట్ ఏంటంటే ఈ ట్రీటీ వచ్చేసి ఒక ఇంటర్నేషనల్ బైండింగ్ అగ్రిమెంట్. సో బికాస్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద బయోడైవర్సిటీ బియాండ్ ద ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్స్ అన్నమాట. అంటే ఏంటంటే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ మనకి ఒక కోస్టల్ స్టేట్కి 200 nautical miles దాటిన తర్వాత ఏదైతే ఉంటుందో సో ఆ ఓషన్ పార్ట్ 2/3 ఆఫ్ వరల్డ్ ఓషన్స్ని కవర్ చేస్తుంది. ఈ ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోండి ఆస్పిరెంట్స్, 2/3 ఆఫ్ ద వరల్డ్ ఓషన్ అనేది ఫ్యాక్ట్. సో నెక్స్ట్ ఇందులో టార్గెట్స్ ఏంటి అంటే 30/30 గోల్, 30% ఆఫ్ ద వరల్డ్ ఓషన్స్లో బై 2030కి అక్కడున్న బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయాలి. సో నెక్స్ట్ కీ ఫీచర్స్ ఆఫ్ ద ట్రీటీ ఏంటి అంటే మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ని క్లాసిఫై చేయాలి, మెరైన్ జెనెటిక్ రిసోర్సెస్ని ఐడెంటిఫై చేయాలి, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కెపాసిటీ బిల్డింగ్ కోసము కంట్రీస్ కోఆపరేషన్ ఉండాలి. నెక్స్ట్ కెపాసిటీ బిల్డింగ్. సో వీటన్నిటిని మెయిన్ కీ ఫీచర్స్ ఆఫ్ ద ట్రీటీగా యాక్సెస్ చేశాము. నెక్స్ట్ ఈ ట్రీటీకి ఇండియా రాటిఫై చేసిందా లేకపోతే సైన్ చేసిందా అనే దానికి ఏంటంటే ఇండియా రోల్ ఇక్కడ హై సీస్ ట్రీటీలో ఇండియా 2023లో జస్ట్ సైన్ చేసింది, బట్ రాటిఫై చేయలేదు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే స్టేట్మెంట్స్లో మనకు అడుగుతారు ఇండియా రాటిఫై చేసింది అని. సో అప్పుడు మనకి ఇక్కడ ఎలిమినేట్ చేయడానికి ఫ్యాక్ట్ మనకి దొరికితే క్వశ్చన్ ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు.